మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అబీగయిలు అనే ఒక ఆమె, అలాగే నాబాలు అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ ఈ పోర్షన్లో కనబడతా ఉన్నారు. దీనికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే, ఈ నాబాలు అనే వ్యక్తి చాలా గొర్రెలు కలిగిన వాడట. ఆ రోజుల్లో ఆస్తులు అంటే గొర్రెలే కదా, మరి విస్తారమైన గొర్రెలు కలిగిన వాడు మాట. అలా విస్తారమైన గొర్రెలు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు కనుక వాళ్ళకి ఎప్పుడైతే పండుగ వస్తుందో, ఆ పండుగ వచ్చిన సమయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క గొర్రెలన్నిటిని బొచ్చు కత్తిరించి వాటిని అమ్మి ఆ డబ్బు తెచ్చుకొని పండగ చేసుకుంటారు. మనకు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే డిసెంబర్ నాటికి, ఒకప్పుడు డిసెంబర్ నాటికి పంటలు వచ్చేసేవి. అక్కడి నుంచి డిసెంబర్ 25 దగ్గర నుంచి పండగలు మొదలై, హిందువులకేమో సంక్రాంతి పండుగ అయితే, క్రైస్తవులకి క్రిస్మస్ పండుగ అయితే, మొత్తానికి పండగలకి ఆల్రెడీ అప్పటికి ఆహారము వచ్చేసేది కనుక, ధాన్యం వచ్చేసేది కనుక, ఆ డబ్బులన్నీ ఉంచుకొని, డబ్బులు చేత్తో పట్టుకొని అప్పుడు బట్టలు కొనుక్కొని కావలసిన పిండి వస్తువులు, పిండి పదార్థాలన్నీ చేసుకొని చక్క పండగని చేసుకుంటేవారు, సెలబ్రేట్ చేసుకునేవారు. వాళ్ళకి పండగ ఏంటంటే, ఈ గొర్రెలు, విస్తారమైన గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలకి బొచ్చు ఉంటుంది, దాన్ని కట్ చేసేస్తారు, క్షౌరం చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ బొచ్చు వెయిట్లో కొంటారు వాళ్ళు. వాటితో చాలా చాలా విలువైన వస్త్రాలు తయారు చేస్తారు కాబట్టి అవి కొనుక్కునేవారు. అలాంటప్పుడు ఏం చేసేవారంటే, దాంట్లోంచి కొన్ని గొర్రెలను తీసి వండి వాటితో భోజనాలు పెట్టుకుని, ఆ వచ్చిన డబ్బులతో కొంతమందికి డబ్బులు ఇచ్చి, లేకపోతే వస్తువులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఇలా గనపరుచుకోవడం ఒక వాడుక. అలాంటప్పుడు ఎవరైనా పొరుగు వాళ్ళు వచ్చినా, లేని వాళ్ళు వచ్చినా సాయం చేయడం కూడా వాడుక. అయితే ఈ గొర్రెలన్నీ వాళ్ళు ఊళ్ళో ఉంచుకోవడం కుదరదు కాబట్టి అరణ్యంలోకి తోలేసేవారు. అరణ్యంలోకి తోలేసిన తర్వాత అరణ్యంలో గొర్రెలన్నీ, సపోజ్ ఒక 2000 గొర్రెలు అరణ్యంలో, ఒక 100 మంది వాటిని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ఉండేవారు. ఇవి అడవిలో మేస్తా ఉండి, ఆ టైంలో దావీదు కూడా అడవిలో తిరుగుతున్నాడు. ఎందుకంటే సౌలు దావీదును తెగ తరిమేస్తున్నాడు. ఈయన తిరుగుతున్న సమయంలో ఆయన ఒక ప్రాంతంలో నివాసం వేసుకొని ఆయన కొంతమందిని వేసుకుని ఉండేవాడు. దావీదు బ్యాచ్ని చంపేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి దావీదుతో ఉన్న సైన్యం అంతా కూడా ఉండేవారు. దావీదు గొర్రెలు కాయడం బాగా అలవాటు, వచ్చే వాటిని చంపడం బాగా అలవాటు. సరే, ఈ యొక్క పెద్ద సంతతి మీదకి ఏం చేసేవారంటే, బయట శత్రువులు వచ్చేసి ఒకసారిగా మూకుముడిగా ఒక 50 మంది వచ్చేసి పని వాళ్ళని చెదకొట్టి ఆ గొర్రెల్ని ఎత్తుకుపోయేవారు. ఇలా కొన్ని జరిగాయి. మరికొన్ని ఏమో కుక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, రకరకాల జంతువులు వచ్చి గొర్రెలను ఎత్తుకుపోయి వీళ్ళు ఏం చేసేవారంటే అవి చూడగానే పారిపోయేవారు.
దావీదుకి వీటిలో ప్రావీణ్యత ఉందేమో. ఒక్క కుక్కను కనుక దావీదు కొడితే ఇంకా దగ్గరలో కుక్క వచ్చేది కదంట. దావీదు ఉన్నాడని తెలిసి శత్రువులు వచ్చేవారు కదంట. దావీదు ఉన్నాడని తెలిసి శత్రువులు వచ్చేవారు కదంట. అంత బాగా కాపాడేవాడంట. కొన్ని వేల గొర్రెలు దావీదు యొక్క కాపుదలను బట్టి సురక్షితంగా ఉండేయంట. అలాంటప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, ఈ గొర్రెల్ని చాలా కాపాడాం కదా మనం, చాలాళ్ళ నుంచి కాపాడుతున్నాం ఈ గొర్రెల్ని. ఈరోజు ఆ గొర్రెలు అన్నీ కూడా ఉన్నాయంటే, తనకు అన్నీ ఉన్నాయంటే కారణం ఏంటంటే మనమే ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయాన్ని పనివాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. నాబాలన్న వాడికి పనివాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఏమని, అయ్యా దావీదు అనేవాడు ఉన్నాడు, మనకు చాలా సాయం చేశాడని చెప్తారు. అతను సాయం చేసిన సాయం మర్చిపోలేని సాయం చేశాడు, ఎంతో కాపాడాడు, ఎంతో సెక్యూరిటీ, ఒక కంచెలాగా ఉన్నాడు మన చుట్టూ అని చెప్పాడు అనుకొని ఏం చేశాడంటే, కొంతమందిని అయ్యా ఇలాగా గొర్రె బొచ్చు కత్తిరించుకుంటున్నారంట, పండగ చేసుకుంటున్నారంట అని చెప్పి. పాపం వీళ్ళు అడవిలో తిరుగుతున్నారు కదా, సరైన భోజనం లేదు తన దగ్గర ఉన్న వాళ్ళకి. ఆకు అలం తిన్నాం, ఏ కాయలు తిన్నాం, ఉన్న మటుకు ఏదో రొట్టెలు తిన్నాం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని ఏం చేశాడంటే, వాళ్ళకి మనం అంత మేలు చేసాం కదా, కొన్ని బోల్డని కేజీలు మాంసం వండుతారు, బోల్డ్ రొట్టెలు చేసుకుంటారు, బోల్డ్ ద్రాక్షగలు తెచ్చుకొని ద్రాక్షరసం తీసుకొని పండగ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి రేపు మీరు వెళ్ళండి, దావీదు గ్రూప్ అంతా కలిపి ఒక 150 మంది ఉన్నారని చెప్పండి, భోజనం పంపించమని చెప్పండి, పంపిస్తాడన్నాడు. ఓ పూట భోజనం లేదా 2 పూటల భోజనం పంపించమని అడిగాడట. ఆ దిక్కుమాలినోడు వచ్చి, ఇలా ఈ శుభదినం కదా, ఈరోజు మంచి రోజు కదా, మీరు ఏదైనా కొంచెం సాయం చేయండి అని చెప్పి చాలా వినయపూర్వకంగా దావీదు పని వాళ్ళు వచ్చి అడిగారట. అడిగితే దిక్కుమాలినోడు ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు వచ్చి అడిగాడు, మాకు సాయం చేయండి, మాకు ఏదో కొంచెం ఆహారం ఇవ్వండి అంటే అయ్యమన్నాడంట, దావీదు ఎవడు, దావీదెవడో, యెష్షయి కుమారుడెవడు, యెష్షయి కుమారుడెవడో, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసి. చాలా బాధేసేసిందంట. అన్నం పెట్టమన్నాడు అంతే. దావీదు లాంటి వ్యక్తి నోరు తెరిచి అంత మాట అడిగిన తర్వాత ఎంతో సాయం చేయాలి. ఆయన సాయం చేయకుండా ఎవడాడు? నేను అనుకుంటాను, వాళ్ళు అంత కాకపోయినా కొత్త అయినా పంపించుంటే బాగుండేమో అనుకుంటాను. అసలు ఏమీ పంపించలేదంట. మేము పండగ చేసుకుంటాం కానీ దిక్కుముక్కు లేనోడికి, పనికిమాలిన వాళ్ళందరికీ పంపించాం అని మోటు మాటలు మాట్లాడాడంట. ఆడి పేరే మోటోడంట. అది పేరేంటండి? కొంతమంది మాట్లాడితే అదే మోటుతనమో తెలియదు కానీ భయంకరమైన మోటు మాటలు. మనం ఆ మాటలు వినలేము, భరించలేం. అందుకని మనం ఆ మోటు మాటలకి సమాధానం చెప్పలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు సార్, మామూలుగా చెప్పలేదు సమాధానం, పిచ్చిక్కిపోయింది వాళ్ళకి, దెబ్బకు నోరు మూసారు. మనం భరించలేక చిన్నప్పుడు ఓ మాట అంటూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు పెద్దగా ఆ మాట అంటలేదు కానీ, డ్రైన్ దగ్గరికి వెళ్ళి రాయి తీసుకుని గట్టిగా డ్రైన్ కొట్టామనుకోండి, కోపం వచ్చిందని ఏం చేస్తుంది? ఒళ్ళంతా ఖరాబు చేస్తుంది. అలాగా బుద్ధిహీనుడి నోట్లో నోరు పెట్టామనుకోండి, ఆడు కూడా మనల్ని ఖరాబు చేస్తాడు తప్ప ఏ మేలు ఉండదు. నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తాడు. వాడి నోటికి ఏం వస్తే మాట్లాడేస్తుంటాడు. అందుకే
వాళ్ళ నోట్లో నోరెట్టకపోవడమే చాలా మంచిది. వాళ్ళ నోట్లో పడకపోవడమే మంచిది. మీరు అలా ప్రార్థన చేసుకోండి, వాళ్ళ నోట్లో మాత్రం పడకూడదు. ఇంక అసలు ఆపరు, అదే పనిగా గొణుక్కుని తిట్టుకుని వాళ్ళ క్రోధం తీరదు, కోపం తీరదు. వాళ్ళ నోటే మోటు విధానం. ఎలాంటి మాట ఎలా అనకూడదో కూడా తెలియదు కొంతమందికి. ఇలాంటి మాట అనొచ్చా అనకూడదా అని కూడా తెలియదు. ఎంత ఆనందపడిపోతూ ఉంటారో ఆ మాటలు అనేసి వాళ్ళు. మేము ఎంతో సాధించామని. పిల్లకి పాపం సంబంధాలు కుదరట్లేదంట. అమ్మాయికి వయసు వచ్చేసింది, సంబంధాలు కుదరట్లే. సంథింగ్ ఎందుకో ఒకసారి అన్నీ అనుకూలంగా ఉన్నా సరే కుదరవు. ప్రతి ఓడు ఇంటికి వెళ్ళమంట. ఏంటి మీ అమ్మాయికి ఇంకా చేరే పెళ్ళి? ఆ పిల్ల ఎదురుగా. మగపిల్లలు అంటే ఏదో పర్వాలేదు, ఇక ఆడపిల్లల్ని ప్రతి ఓడు వెళ్ళడం ఇంటికి. ఇంకెంతకాలం ఉంచుకుంటారు పిల్లని? ఆడికి ఎందుకంట చేసుకుంటారో మానుకుంటారో, లేకపోతే ఇంట్లో ఉంచేసుకుంటారండి ఉచిత సలహాల్లాగా. అంటే వీళ్ళ ఆనందం ఏంటి? భలే కన్నా వేసాం డైలాగు, మామూలు డైలాగ్ కాదు, చాలా ఆనందంగా ఉంది డైలాగ్. వాళ్ళు వచ్చి నా దగ్గర బాధపడుతున్నారన్నా, ఇలాగ అంటున్నారన్నా పిల్లలు, వాళ్ళు వచ్చి ఇలా అంటున్నారన్నా, ఇలా అంటున్నారన్న. నేనంటాను పోన్లే ఆలస్యం అయితే ఏముంది, పెందలగడ చేసేసి సమస్యలు దేవుని చిత్తం కానీ దానికి సమస్యలు తెచ్చుకునే దానికంటే ఆలస్యమైనా పర్వాలేదు. దేవుడు మేలు చేసి వాళ్ళ చక్కటి భర్తనిచ్చాడు అనుకో, ఆ తర్వాత నిండు నూరేళ్ళు అంటే వాళ్ళ జీవిత కాలం అంతా కూడా వాళ్ళు సంతోషంగా క్షేమంగా ఉంటారు కదా. నిరీక్షించింది నిజమైపోయినప్పుడు అంటే నిరీక్షణతో పని లేదంట. అప్పుడు దాని గురించి ఆలోచించవలసిన పనే ఉంది అంటూ ఉంటారు. పిల్లలు లేక వేళ బాధపడుతూ ఉంటే ఆ మాట ఎలాగంటారో తెలియదు, గొడ్డుమోద్ది అంట. గొడ్డుమోద్ది ఆ మాట ఏంటో ఎందుకు వస్తుందో, అది నోరో లేదా డ్రైనేజీయో కూడా అర్థం అవ్వదు. గుడ్డుమోద్ది. ఒకప్పుడు ఇంకా ఆనందం అంట. గుడ్డుమోద్దని మొహమైనా చూడొచ్చు కానంటే ఒక బిడ్డ మొహం చూడకూడదు. ఒక బిడ్డ మరి అసలు వాళ్ళు మనుషులో జంతువులో నాకు అర్థం కాదు. మోటుతనం, ఆ మాట తీరి మోటు మాట పర్సనాలిటీలో ఉండదు, మనసులో ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏం కాదు. మాట అంతా కూడా దేంట్లో ఉంటుందంటే మన మనస్సు కఠినత్వాన్ని బట్టి ఉంటుంది, కఠినత్వాన్ని బట్టి ఉంటుంది ఆ మాటతనం. ఆ మోటు మాటలు, బాధించే మాటలు, బాధ పెట్టే మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా యెహోవా విరోధి. అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ దేవుడు విరోధి అట. అలా దూషించడం, నిందించడం, అవమానించడం, అలా చేసిన వాళ్ళందరికీ దేవుడు విరోధంగా నిలబడతాడు. ఈ మోటోడు కూడాని అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడంట. మోటోడు ఎవడాడు? యెషయా ఎవడో, దావీదు ఎవడో, ఎవడు కొడుకాడు? అసలు నాకు తెలియదాడు. ఎంత పొగరో చూడండి, ఎంత అహంభావమో చూడండి. దావీదుకి ఏమనిపించిందంటే అసలు ఎంత మేలు చేశాం కదా మనం. సరే మేలు ఏం చేయలేదు, అసలు మనకి ఎవరో తెలియదు, నిజమే. వాడు తెలియకుండా అలాగ అన్నాడంటే అందవే. మరి పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా. అయినా సరే వెండాడు, వాళ్ళ పనివాడే చెప్పాడు. ఆడు మోటోడు, ఆడు ఎవ్వడు మాట, వాడు ఎవ్వరి మాట వినడో, ఎవరు మంచి చెప్పినా వెండో, ఎవరు
మేలుకరమైంది చెప్పిన వెండో, ఎవడు క్షేమాన్ని చెప్పినా వాడు వెండో, వాడు వినే రకం కాదు అని వాళ్ళు పనోళ్ళు చెప్తున్నారు. అంటే పనోళ్ళు ఏం చేశారు? చెప్పారు మాట. అయ్యా మనకు సాయం చేశాడయ్యా ఆ గొర్రెలు. మళ్ళీ ఈరోజు ఈ మందంతా కూడా బొచ్చు కత్తిరించుకున్నాం అంటే కారణం ఏంటి? అసలు మనకు దాని గురించి తెలియదు, కానీ తెలిస్తే అర్థమవుతుంది. 36 కోడి పిల్లలు చేయించామండి. 36 దాంట్లో పెట్టి జాగ్రత్తగా ఉంచాం. అవి అందులో ఉన్నప్పుడు మనకేదో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే పాపం బయటికి రావట్లేదు, ఏమీ తింటలేదు అనే ఫీలింగు. నేను చూసి ఏ మేతలు తెప్పించి ఒకసారి మూత తీసి మేతలు వేసాను. మేతలు తిన్నాయండి. ఈ కోడి ఎదరికెళ్తుంది, రెండే బాబు అంటే రావయి వెనక్కి. మళ్ళీ ఊరంతా తిప్పిగాని తీసుకురాజు ఆ కోడి. 36 ఎన్నో ఉన్నాయి, 2 కోళ్ళు అలా తిరిగి వచ్చినాయండి. లోపల చూస్తే ఏమీ ఎత్తకెళ్ళలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు, ఏమీ అవ్వలేదు, కానీ 30 ఉన్నాయండి. ఏమైనా తెలియదు. ఇంక కోపం వచ్చి మళ్ళీ మూతేసి ఉంచాం, ఇంక తీయలేదు. అవి అలాగే ఉంటాయి. మళ్ళీ తీసి వదిలితే అప్పుడు మనకి ఇంకా ఈ గేట్ తీయలేదు, ఆ పొలంలోకి వెళ్ళిపోయినాయి. టప ఎత్తుపోయినాయండి కాకులు. టప ఎత్తుకుపోయినాయి కాకులు. మొత్తానికి దాంట్లో అది తిప్పి 7 మిగిలినాయండి. 7 ఎన్నిటికి? మరి ఏంటి పరిస్థితి చూడండి. ఒక అబ్బాయి 2 గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఇచ్చాడు మనకి మందిరానికి. పెంచుకోండి అన్నయ్య అని. ఒక గొర్రెమో దాని తాడే దానికి వేసేసుకొని చచ్చిపోయింది. తిరిగిపోయింది గిరగిర దాని చుట్టూ తిరిగింది. ఆ ఒకటి ఊరి పడింది, అది బీసిపోయి పాపం చచ్చిపోయింది. తెల్లారలేసరికి దానే వేసుకొని చచ్చిపోయింది. ఇంకో గొర్రె పక్కనున్న పొలంలోకి నీళ్లు తాగెళ్ళి పడిపోయి తర్వాత రోజు చూస్తే చచ్చిపోయింది. మళ్ళీ 4 నెలలు పోయిన తర్వాత ఎవరో మేకపిల్లలు తీసుకొచ్చారు, చాలా ముద్దుగా ఉంది, అందరూ ఆడుకున్నారు, ఫోటోలు కూడా తీసుకున్నారు. కుక్క వచ్చి చంపేసిందండి. అంటే ఎంత సేఫ్టీ లేదో చూడండి. అలాంటి గొర్రెల్ని దావీదు ఎంతగా కాపాడాడు చూడండి. వీళ్ళు 200 మంది ఉంటే ఏంటి, అట్లా కాపాడాడు దావీదు. ఈరోజు ఇన్నిటిని చూసుకున్నాడంటే కారణం ఏంటంటే ఆయన. అయితే వీళ్ళిద్దరు గొడవ గురించి చెప్పాలనేది కాదు నా ఉద్దేశం. ఇంత కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు దావీదు కోపం వచ్చేసి ప్రమాణం చేస్తాడంట దేవుని దగ్గర. ఒకవేళ వాడిని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మగపిల్లల్ని కానీ చంపకుండా నేను వచ్చేస్తే అంతకంటే గొప్ప అపాయం యెహోవా నాకు కలుగు చేయను గాక అనుకుని పెద్ద తీర్మానం దేవుని దగ్గర ప్రమాణం చేసుకొని తిరిగి వచ్చేస్తున్నాడు. ఎవరిని చంపేయడానికి? నాబాల్ని ఇంట్లో ఉన్న అందరినీ చంపేయడానికి తీర్మానం చేసుకున్నాడు. అసలు మగోడు ఎవరిని బతకనివ్వకూడదు ఆ ఇంట్లో. అంత కఠినమైన నిర్ణయం తీసుకుని వచ్చేస్తున్నాడు. దావీదు మామూలుగా ప్రమాణం చేయకుండా వస్తేనే ప్రమాదం. ఆయన అసలు ఏ ప్రమాణం చేయకుండా వస్తేనే ఆయనతో పెద్ద ప్రమాదం. ప్రమాణం చేసుకుని వచ్చాడు గొలియాతుని చెప్తాగే. ఏదో వాళ్ళకి ఆహారం ఎత్తగా వచ్చాడు, వస్తేనే గొలియాతుని అండి కైమా కొడిచాడు. తలకాయ మోసం పులుసు ఎట్టేస్తాను అన్నట్టుగా తలకాయ ఎట్టుకుని వచ్చాడు. మన ఎవరు అడిగారు, ఇంటికి కట్టుకుంటారు కదండి కొబ్బరికాయ ఏంటండి అన్నాను. గొలియాతు తలకాయ ఏముంది, ఇంటికి కట్టుకుంటారు కదా తలకాయ. మన ఎవరు అడుగుతున్నారు, పాస్టర్ గారు ఆ తలకాయ మనం కట్టుకోవచ్చు అంటారండి, ఆ కొబ్బరికాయ మనం కట్టుకోవచ్చు అంటారండి అన్నాడు. కట్టుకుంటే కట్టుకో అన్నాను. కట్టుకో నీకు అంత సర్ద అవుతండి. కాదు అలా అంటారు, మళ్ళీ తిడతారు మీరు, నానా బూతులు తిడతారు, నాన్న కండ్ర తిట్లని తిడతారు, కట్టుకోలేండి మీరు. చెప్పండి అంటున్నారు. కట్టుకోవాలంటే కట్టుకోరా, ఏం కాదు, మొత్తం ఊళ్ళో ఉన్న అష్టదరిద్రాలన్నీ రా నువ్వు కేకేసుకున్నట్టే కొబ్బరికాయ కట్టుకున్నావు అంటే కట్టుకు ఏం కాదు. ఏమవుతా పాస్టర్ గారు అది ఏంటంటారా అన్నాడు. ఏం కాదురా గొలియాతు తలకాయ, దావీదు చంపేసి తలకాయ ఎట్టుకుని వచ్చాడు. ఆ తలకాయ చూసేటప్పటికి గొలియాతు సైన్యం అంతా పరుగులెట్టేశారు. అలా దెయ్యాలు పరుగులెట్టేస్తాయని ఆడిది కట్టాడు పైన సౌలుగాడు. అలాగా
మనోళ్ళు కొబ్బరికాయకి రంగేసి ఎవరు మొహం వేస్తారు? ఈయన ప్రమాణం చేసుకోకుండా వస్తేనే ప్రమాదం. ఈయన ప్రమాణం చేసుకుని వస్తాడంట, వదులుతాడు ఎవరినన్నా? వద్దాడండి. రాయికి రాయికి, కర్ర కర్రకి, చెట్టుకి చెట్టుకి ఎక్కడ దొరికినండి అక్కడ కత్తికి వేసాడా? వచ్చేస్తున్నాడండి. ప్రమాణం చేసుకుని మరి వచ్చేస్తున్నాడండి. ఇలా వచ్చేస్తుందన్నాడు అనే విషయం పని వాళ్ళకి తెలిసింది. మీరు చదువుకున్న మాట అదే. పని వాళ్ళకి తెలిసింది. పని వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం జ్ఞానము గల అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ పేరు అబీగయీల్. ఆవిడ కొంచెం జ్ఞానము గల స్త్రీ. ఆవిడకి కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం ఆలోచించగలిగే శక్తిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. వాళ్ళు మాకెంతో మేలు చేశారమ్మా. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారందరికిని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు నీవు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు కొంచెం జ్ఞానంగా ఆలోచించాలి నువ్వు. ఇప్పుడు చేసే ఈ పని ఎక్కడ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. చాలా తెలివిగా చేయాలి ఈ పని. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలకి చాలా జ్ఞానం అవసరం, చాలా వివేచన అవసరం. తొందరపడుతనం ఉండకూడదు, తొందర పడకూడదు, తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయం ఎప్పుడు పొరపాటు చేస్తాం. కోపంతో తీసుకునే ప్రతి నిర్ణయం తప్పే. ద్వేషంతో తీసుకునే ప్రతి నిర్ణయం తప్పే. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఏం చేయాలో. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనం ఈ టైంలో ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తే మనం బయటపడతాం దీంట్లోంచి. నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోతుంటే దేవుడు చేపతో మింగించేసి మరీ తీసుకొచ్చాడు. నినివేలో ఊసింది, ఈయన గారు వెళ్ళి సువార్త చెప్పొచ్చారు. నినివే రాజంట అందరినీ పిలిచాడంట, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడంట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే జాగ్రత్తగా ఆలోచించాలి. వెంటనే ఆయన ఏం చేశాడంటే, అందరు రమ్మన్నాడు. అత్యవసర సమావేశం, తొందరగా రండి, అందరూ మందిరానికి వచ్చేయండి, అందరూ సభా ప్రాంగణానికి వచ్చేయండి అని చెప్పేసి పెద్ద అత్యవసర మీటింగ్ పెడితే కుటుంబ ఆశీర్వాద కూడికలకు వచ్చినట్టుగా ఆ ప్రజలు వచ్చారంట. పబ్లిసిటీ లేకపోయినా సరే, ఎందుకంటే ఏదో విషయం ఉందని వచ్చారు. వచ్చేస్తే అప్పుడు వాళ్ళతో అందరితో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నినివేని సర్వనాశనం చేస్తానని చెప్తున్నాడు. మీరు అందరూ విన్నారు ఆ ప్రవక్త మాటలు. తెలిసింది, అర్థమైందా మీ అందరికీ? అర్థమైందండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏం చేయాలో, ఎలా చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి. దీన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలి, లేకపోతే ఎవరు మిగలం. అంతకుముందు ఏం జరిగిందో గుర్తుంది కదా మీకు?
ఏం జరిగిందండి? దేవుని ఉగ్రత ఎక్కడికి వచ్చింది? అప్పుడు ఏం జరిగిందో గుర్తుంది కదా మీ అందరికీ? సొదొమ ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఆ దేశం వెళ్ళొచ్చాం మేము, అక్కడ ఎలా ఉందో మాకు తెలుసు అంటున్నాడు. సొదొమ సర్వనాశనం అయిపోయింది దేవుని ఉగ్రతకి. వాళ్ళు సరిగ్గా గ్రహించలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇదే సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట ఉండి చూద్దాం. ఇదే సమూయేలు గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచించడం. 2వ అధ్యాయం 12వ వాక్యం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఓకే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. దాని గురించి దేవుడు 27వ వచనంలో ఒక ప్రవక్తను పంపిడు చూడండి. అంతట దైవజనుడు ఒకడు ఏలియా యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు అగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీకు నీ కొడుకే గొప్పోడైపోయాడు. దేవుడి కంటే కొడుకులు గొప్పోళ్ళు అవ్వకూడదు. దేవుడి కంటే కూతుర్లు గొప్పోళ్ళు అవ్వకూడదు. దేవుడి కంటే భార్య గొప్పదైపోకూడదు, భర్త గొప్పడైపోకూడదు. నీవు నాకంటే నీ కుమారులని గొప్ప చేసావు. వాళ్ళు చేసేవన్నీ వ్యవహారాలన్నీ తప్పు పనులు. నువ్వు వాటిని తప్పని ఖండించకుండా వాళ్ళు చేసింది కరెక్ట్, అలా చేయడమే కరెక్ట్, అలా చేస్తేనే మంచిది అని నువ్వు దేవుని కంటే వాళ్ళని ఎక్కువ గొప్ప చేసావు. నీ ఇంటివారును నీ పితరుల ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలం ఆయనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్నాను నేను నీకు ఇద్దామనే అవకాశం, కానీ ఇప్పుడు నా మనస్సుకు అది కేవలం ప్రతికూలం అయిపోయింది. ఒకప్పుడు నీకు యాజకత్వాన్ని ఇచ్చాను, నీ పితరులకు, నీకు, నీ పిల్లలకు కూడా. కానీ ఇప్పుడు అది ఏమైంది? ప్రతికూలం అయిపోయింది, ఆపోజిట్ వచ్చింది.